సరే అన్నాడు దేవుడు. ఒకవేళ 40 ఉంటే ఓకే అన్నాడు. ఏమనుకోవద్దు ప్రభు, 10 తగ్గి 30 అయితే ఓకే అన్నాడు. 10 చొప్పున 20 అయితే ఓకే అన్నాడు. ఒకవేళ 10 ఉంటే ప్రభువా దేవుడు ఓకే క్షమిస్తానన్నాడు. అప్పుడు అబ్రహాంకు అర్థమైంది 10 మంది నీతిమంతులు కూడా అక్కడ. చివరికి అగ్నిగంధకాలు అక్కడ కురిసినప్పుడు అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు లోతును తన 2 కుమార్తెలను రక్షించాడు. అల్లుళ్ళు 2 ఎగతాళి చేశారు. కట్టుకున్న భార్య మధ్యలో ఉప్పు స్తంభంగా మారిపోయి నిలిచిపోయింది. అగ్నిలోంచి లాగినట్లుగా అబ్రహాము ప్రార్థన 3 క్షమించి మన్నించి బయటకు తీసుకొచ్చింది. సందులో నిలవాలి. దేశమా దేశమా యెహోవా మాట వినుము అంటూ కన్నీటితో విలిపించిన యిర్మీయాలాగా ఆ సందులో నిలబడి మొర్రపెట్టాలి. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేదా నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థించిన జాన్ నాక్స్. నేను ఎచ్చట ఉన్నను, ఎంతటి శ్రమలను అనుభవించినను ఆత్మలను రక్షించగలిగితే నాకు అదే 10,000. నేనేమైనా పర్వాలేదు, ఆత్మలు కావాలని కన్నీటితో ప్రార్థించిన డేవిడ్ బ్రైనార్డ్. పాపాంధకార బంధురమైన నా దేశము ప్రార్థనా మందిరములకు నిలయమగు వరకు నేను విశ్రమించను. ఆత్మలను రక్షించట కన్నా యోగ్యమైన కార్యము నాకు అగుపడదు. నువ్వు రక్షించ